ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిష్యులు సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. 2026 మొదటి 6 నెలలు మనం సక్సెస్ఫుల్గా పూర్తి చేసాము. మరి రెండో భాగంలోకి ఎంటర్ అవుతున్నాం. దానిలో భాగంగా జూలై నెల మేషరాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ మాసం ఎలాంటి ప్లస్లు మైనస్లు ఉన్నాయి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఖచ్చితంగా ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి. మేషరాశి వారికి జూలై మాసం 2026 సంవత్సరం చూసినట్టయితే కనుక వీరికి కొంతమేర బాగుందని చెప్పొచ్చు. గత 2.5-3 సంవత్సరాలుగా చూసినప్పుడు పనులేం ముందుకెళ్లకుండాను, ఆశాజననంగాను, వీరికి ఏ పని అనుకున్నా అన్నీ వెనక్కి రావటం, అప్పులు ఇచ్చిన దగ్గర రాకపోవటము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం గత 2.5 సంవత్సరం 3 సంవత్సరాలుగా. ఏంటి, శని భగవానుడు 12వ స్థానం ఉన్నప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి అన్నమాట. ఇప్పుడు స్వస్థానంలో శని ఉన్నాడు, ఆరోగ్యం ముందుకెళ్ళట్లేదు, కాళ్ళు ముందుకెళ్ళట్లేదు, అన్నీ సహకరించలేదు అనమాట. పని అయిపోద్దులే ఈరోజు అనుకున్న దగ్గర 4 రోజులకు 5 రోజులకు అవుతుంది లేకపోతే లేదు. అలాంటి పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు ప్రజెంట్గా. అలాంటి ఈ యొక్క మేషరాశి వారికి కొంతమేర పర్వాలేదు అనుకోవచ్చు గురువు మారిన తర్వాత. మొన్న ఇటీవల పోయినటువంటి మాసం 2వ తారీఖున జూన్ మాసం 2వ తారీఖున గురువు మారున్నారు. మిథున రాశి నుంచి కర్కాటక రాశి సంచరిస్తూ ఉన్నారు. అదే తరుణంలో శుక్రుడు కూడా సింహరాశిలో శుక్రుడు రావడం, సింహరాశిలో ఆల్రెడీ కేతు ఉన్నాడు, కేతుతో పాటు శుక్రుడు ఉండడం, రవి భగవానుడు మిథున రాశిలోకి సంచరించడం, ఇవన్నీ కూడా గ్రహస్థితి చూసినప్పుడు ఏంటంటే కనుక ఈ శని భగవాన్ అశుభ దృష్టి కూడా తొలగి బాగానే ఉంటుంది అనుకునే విధంగా అవుతుంది. ఇప్పుడు మిథున రాశిలో రవి ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుందంటే కుజుడు ఇక్కడ మనకి వచ్చేసి వృషభ రాశిలో ఉన్నాడు. ఇక్కడ మన 2వ స్థానంలో కుజుడు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ మాసంలో ఎవరైనా సరే మేషరాశిలో పుట్టేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కుజు దోషం ఖచ్చితంగా వస్తుంది. పుట్టిన తర్వాత 30 రోజుల లోపు, 31వ తారీఖు లోపు కనుక, పుట్టిన తర్వాత తేదీ నుంచి 31 రోజుల లోపు కనుక వారు నవగ్రహ శాంతి పూజ చేయించుకుంటే కొంతమేర వారికి ఆరోగ్య సమస్యలు కానీ బలరిష్ట రోగాలు కానీ రాకుండా ఉండేందుకు, కుజదోషం ఎక్కువగా ఇబ్బంది లేకుండా ఉండేందుకైతే సహకరిస్తుంది. అలానే మేషరాశి వారికి కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే కనుక ఈ మాసంలో వచ్చేటువంటి అమావాస్య తర్వాత కాకుండా అమావాస్య ముందే, అంటే దాదాపు 15వ తారీఖు ముందే వీరు ఏదైనా వ్యాపార ప్రయత్నాలు చేసి ఏదైనా పెట్టుకోగలిగితే కనుక ఖచ్చితంగా బాగుందని చెప్పొచ్చు. బట్టల వ్యాపారాలు కానీ, ఇక పాల ఉత్పత్తి లాంటి వ్యాపారాలు కానీ వీరు చేసుకుంటే బాగుంటుంది. రైతులుగా ఏదైనా పంట భూములు పండించడానికి మెట్ట పొలాలు మాగాణి కాకుండా, మాగాణి అంటే రైస్, బియ్యం, ఒడ్లు, మెట్ట పొలాలంటే కంది, మిరప, మినుము, ఇలాగా ఏదైనా మనకి పండించుకునే దానికి శనగలు లాంటివి, ఇలాంటివన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి పంట భూములు. ఏదైనా ప్రయత్నం చేస్తే పండించుకోవచ్చు. తర్వాత విదేశీయానం ఎవరైనా ప్రయత్నం చేయాలనుకుంటే కనుక ఈ మాసం జూలై మాసం 25వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేలా కనపడుతుంది. ఇక పాత మొక్కుబడులు కానీ, పాత ఫ్రెండ్స్ కానీ, పాతకు సంబంధించినటువంటి అప్పులు బాధ కానీ పోయేందుకు ఒక వనరు మనకి దొరికేదానికి అవకాశం ఉంది. వచ్చే ప్రతి అవకాశం కూడా అందిపుచ్చుకోవాలి. ఏదో చేసేసామంటే అయిపోదు. అందిపుచ్చుకుంటే వీరు అనుకున్నటువంటి స్థానానికి, అనుకున్నటువంటి స్థాయికి వెళ్తారు. అలానే భార్యాభర్తల మధ్య గొడవ కావచ్చు, తగాదలు కావచ్చు, ఇంకేదైనా పెళ్లి అవ్వకపోయినా సరే ఈ మాసంలో ఏదైనా చేసేటువంటి ప్రయత్నం, కుజదోషం, కాలసర్పదోషం, నాగదోషం ఇలాంటివి ఉంటే కనుక ఈ యొక్క మాసంలో ప్రయత్నం చేస్తే ఈ మాసంలో చేసేటువంటి ప్రతి ఫలితం కూడా వస్తుంది అనమాట. ప్రతి పూజకి ప్రతిఫలం త్వరగా వస్తుంది. కాబట్టి ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా అది ఏదైనా చూయించుకొని చేసుకోవాలి. నిరుద్యోగులు అలాగే ఉద్యోగం చేసేవారు పరిస్థితి కూడా. మేషరాశి వారు జూలై మాసంలో ఉద్యోగులు చేసేటువంటి వారికి ప్రమోషన్స్ అయితే కొంచెం కష్టంగానే ఉన్నాయి. చేసేటువంటి ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. గండాలు కూడా కొంచెం బాగానే కనిపిస్తుంది జూలై మాసంలో. జూలై 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ 3 రోజులు నడిచేటువంటి దాంట్లో అయితే కొంచెం గండాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏది మేషరాశి వారికి కొంచెం ఆచిచూచి ప్రయాణాలు చేసుకుంటూ ఉండాలి. అలానే నిరుద్యోగులకి అయితే ఉద్యోగం వచ్చేలా ఉంది. కాకపోతే 20వ తారీఖు తర్వాత ప్రయత్నించాలి. జూలై 20వ తారీఖు తర్వాత నుంచి ప్రయత్నం చేస్తే నిరుద్యోగులు కూడా ఉద్యోగం వచ్చేలా కనపడుతుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకోవచ్చు. పెళ్లి కాని వారికి అయితే మాత్రం జూలై 15వ తారీఖు తర్వాత ఏదన్నా మంచి ముహూర్తాలు చూసుకొని పెళ్లి చేసుకునే కాబట్టి లవ్ మ్యారేజ్ సెట్ అవ్వదు, సక్సెస్ అవ్వదు, ఆలోచించుకోవద్దు. లవ్ ఏదైనా మిస్ అయిపోయిందంటే మీ అదృష్టం అనుకోవాలి. లవ్ మ్యారేజ్ అంటే మాత్రం మా జీవితంలో ఎదగడం అయితే మేషరాశి వారికి కష్టమని చెప్పొచ్చు. ఈ నెలలో ప్రత్యేకంగా వేటికి దూరంగా ఉండాలి, ఏ పనులు పొరపాటును కూడా చేయకూడదు అంటారు? ల్యాండ్స్ కొనడం, బంగారం కొనడం లాంటివి పెట్టుకోకూడదు. ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వటం లాంటివి పెట్టుకోకూడదు. ఈ మాసంలో అయితే కనుక జూలై మాసంలో మేషరాశి వారు ఇలాంటివి చేయకూడదు. ఎవరికి ఇలాంటి దానం ధర్మాలు చేయకూడదు. పెరుగు లాంటి, పాలు లాంటి, నేతి లాంటి, ఇలాంటి స్వీట్స్ లాంటి ఎవరికి దానం లాంటివి చేయకూడదు. బట్టలు కూడా ఎవరికి దానం చేయకూడదు. ఈ మాసంలో అయితే కనుక పితృలకి ఏమైనా ఉంటే తర్పణం చేసుకోవచ్చు.
గురుగారు అలాగే ఈ నరఘోష నరదిష్టి ఎక్కువగా ఉండటము, శత్రువులు ఎక్కువగా ఉన్నారు అనుకోవడము, లేదంటే మా భార్యనో భర్తనో మందు పెట్టో లేదా అష్టదిగ్బంధనం చేసో వాళ్ళ వైపు లాక్కున్నారని చెప్పి ఇలాంటి ఈ నెగిటివ్ ప్రభావాలతో బాధపడే వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి దీని పరిస్థితి ఏంటి? మేషరాశి వారికి మనం గ్రహించి గమనించి ఆలోచించినట్టయితే కనుక వీరికి ఉన్నటువంటి సెన్సిటివ్ తత్వానికి కావచ్చు, మూర్ఖత్వానికి కావచ్చు, మొండితత్వానికి కావచ్చు, ఆలోచించే విధానం కావచ్చు, ఎదుటివారికి చేసే సహాయానికి కావచ్చు, మంచివారిని నిరూపించుకునే దానికి కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఎలా అయితే చూస్తున్నాం మంచి విషయాలు, ఈ మంచి విషయాలు తట్టుకోకుండా ఆలోచించేసి ఎదుటివారు మన మీద దండెత్తేటువంటి విషయం ఉంటుంది. అది ఏంటంటే హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగలమూతి లాంటి చేసి అష్టదిబ్బంది చేసేసి వీరు జీవితంలో ఎదగకూడదు అనేటువంటి విధంగా చేసేవారు ఉంటారు. ఎవరండి నాకు చేస్తారు, నేను చాలా మంచివాడు అంటే నీ బంధుమిత్రులు, ఫ్రెండ్స్ చాలు, ఎవరు అవసరం, బయట వారు ఎవరు చేయరు. వాళ్ళు చేపిస్తే సరిపోదా? అందరూ మనకి ముందు వచ్చేసి నవ్వుతున్నారు, మాట్లాడుతున్నారు అంటే వెనక పక్కన చాలా తీస్తారు గోతులని అర్థం. అది మేషరాశి వారు కూడా అర్థం చేసుకోవాలి. ఇక భార్యాభర్తల మధ్యన గొడవ అవటం, తగాదాలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఘోరమైనటువంటి విషయాలు. ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య తగాదా కూడా చాలా తీరస్థాయికి వెళ్ళిపోయి కోర్టు వరకు వెళ్ళి విడాకులు తీసుకున్న పరిస్థితికి వెళ్ళిపోతా ఉంది. ఇవన్నీ కూడా ఆలోచించుకున్న ఓపికలు ఎవరికి లేవు. దీంట్లో మొదటిగా శిక్ష వేయాలంటే పేరెంట్స్కి వేయాలి. ఎందుకంటే వారు చేసిన తప్పు తాయమే పిల్లల మీద రుద్దేసి వారి యొక్క కోరికలు, వారి యొక్క ఇష్టాలు, వారి యొక్క సుఖంగా ఉండాలని చెప్పేసి పిల్లల మీద రుద్దేసి అదనపు కట్నాలని చెప్పేసి అని నాకు ఆయమ్మాయి కావాలని చెప్పి 3వ పెళ్లి 4వ పెళ్లి అయినా కూడా చేసుకోవడం లాంటివి అన్నీ కూడా కొంత సనాతన ధర్మంలో మార్చుకునే నియమాలు ఉంటాయి. ఇవన్నీ చేయటం లేదంటే అది జాతక ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా, దశల ప్రకారంగా మనం అనుకుంటాం, కానీ కాదు. మన మానవ గ్రహాలు అనేవి ఉంటాయి. మానవ గ్రహాలు మనమేం చేయించే ప్రభావితం వలన అలా నష్టపోతాం, మోసపోతాం, ఇబ్బంది పడుతూ ఉంటాం, భంగపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, రోడ్డు మీద పడుతూ ఉంటాం చివరికి. కాకపోతే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఏం జరుగుతుంది, అసలు సమాజంలో ఏముంది, మన నక్షత్ర ప్రకారంగా, రాశి ప్రకారంగా, దశల ప్రకారంగా ఏం జరుగుతుందని గ్రహించుకోవాలి. ఆ ప్రకారంగా ఎక్కడైనా సమీపన దూరంలో గురువు ఉంటే గురువు గారు సంప్రదిస్తే నిజంగానే మనకి ఏం జరిగింది. గుళ్ళలో ఉండేటువంటి ఆచార్యుల వారు, అయ్యి వాళ్ళకి కొన్ని జాతకాలు చాలామంది తెలియడం లేదు. దీనికి మంత్రతంత్ర జ్యోతిషులు ఉంటారు. నేనున్నాను అనుకోండి, అసలు వారి జీవితంలో ఏం జరుగుతుంది, జాతక ప్రకారం జరుగుతుందా, జాతక ప్రకారంగా లేకుండా జరుగుతుందా, ఇవన్నీ కూడా గ్రహించుకోవాలి. గ్రహించిన తర్వాత పరిష్కార మార్గం చూపించేది. అది లేకపోతే కనుక భార్య బిడ్డలు దూరం అవుతారు, పిల్లలు దూరం అవుతారు, అన్ని రకాల దూరం అవుతారు కదా. అలానే ఇప్పుడు మనం ఎన్నో రకాలుగా చూస్తూ ఉన్నాం. మనకి ప్రజలకి అందరికీ తెలుసు ఎట్లా ఉంటుంది, ఎక్కడెక్కడ ఏ గురువు దగ్గరికి వెళ్తే ఏమవుతుంది. ఇప్పుడు మనం ఒక సమస్యలో ఉన్నామంటే కార్పొరేట్ లెవెల్లో డాక్టర్ ఉంటాడు, ఇది చేయించుకోవాలి, అది చేయించుకోవాలి, ఆ టెస్ట్, ఈ టెస్ట్ అని ₹1,00,000 టెస్ట్లకే అయిపోతాయి. అతను పోనీ వైద్యం యాడ్ చేస్తారంటే ఒక మెటాసిన్ టాబ్లెట్ ఇచ్చి పంపిస్తాడు. ఈ రోజుల్లో అయితే డోలో టాబ్లెట్ ఇచ్చి పంపిస్తారు. అదే ఉండేది పరిస్థితి. ఈ రోజుల్లోనూ ఆ వేషధారణలు చూసేసి నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలు ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళని అప్రమత్తంగా ఉండాలి. డ్రగ్స్ కన్నా ప్రమాదకరంగా ఉంటుంది ఈ రోజు ఉన్నటువంటి గురు వ్యవస్థ. కాబట్టి నమ్మేటువంటి పరిస్థితి లేదు. దాన్ని బట్టి మంచి గురువు ఎంచుకోవాలి. విద్య ఉందా చూసుకోవాలి. దాని ద్వారా మనకి పని అవుతుంది చూసుకోవాలి. లక్షలు అడిగారు కదా అని చెప్పి ఇచ్చుకుంటూ పోతే చివరికి మిగిలేదు ఏమి ఉండదు. మనకున్న బాధలకి మళ్ళీ డబ్బులు అడిగలు తీసుకొస్తాం, అదొక ఇబ్బంది కదా. దాంతోపాటు ఇక ఇంకేలాంటి సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఏదైనా సంప్రదించినట్టయితే వాట్సాప్ ద్వారా అయినా మమ్మల్ని దగ్గర సంప్రదిస్తే వారికి ఉన్న సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా అయితే ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తాం. పరిహారాలు గురుగారు, మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిహారాలు వీలు చేయాలంటారు? మేషరాశి వారు అమ్మవార్లకి మొక్కోవాలి ఎక్కువగా. లలితమ్మ వారికి కానీ, పార్వతమ్మ వారికి కానీ, దుర్గామాతకు కానీ, లేకపోతే ఇంకేదన్నా అమ్మవారు ఉంటే కనుక అమ్మవారి దగ్గరికి వెళ్ళి కుంకుమ చేయించుకుని ఆ కుంకుమని ఈ యొక్క జూలై మాసం మొత్తం కూడా మనకి నుదుటిని ధరించుకుంటూ ఉండాలి. చాలా పుణ్యఫలం వస్తుంది. అప్పులు రావాల్సిన దగ్గర అప్పులు వస్తాయి, డబ్బులు రావాల్సిన డబ్బులు వస్తాయి, వనరులు లేని దగ్గర వనరులు వస్తాయి, జాబులు లేని దగ్గర జాబులు వస్తూ ఉంటే జీవితంలో ఎదగాలి అనుకుంటే కనుక ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది మేషరాశి వారికి. శని భగవానుడు ఉన్నప్పటికీ కూడా అద్భుతంగా ఉంది. కాబట్టి ఆ విధంగా వీరు ముందుకు వెళ్తే సరిపోతుంది. అలానే దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి. ఈ దేవుని అనుగ్రహం కావాలంటే దత్తాత్రేయ స్వామి వారికి గోధుమ రొట్టెలు కానీ ఇవి చేసుకుంటూ ఉండాలి. దత్తాత్రేయ స్వామి వారిని కొలిస్తే మేషరాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. అలానే దాంతోపాటు ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క మాసం జూలై మాసంలో కనుక ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ, జీడిగింజలు ఒక 2 ఈ 2 కలగలిపి వేసుకొని తల చుట్టూ దిష్టి తీసేసి ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలో వేయాలి. అలానే ఈ నెంబర్ వీరికి కలిసి వచ్చే నెంబర్ కూడా 7 and 4. ఈ మేషరాశి వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. వీరికి కలిసి వచ్చే కలర్ వచ్చేసి ఎల్లో గ్రీన్ బ్లూ ప్యారెట్ గ్రీన్, ఈ 4 కలర్స్ కూడా వీరికి కలిసి వస్తే పింక్ కలర్ కూడా వీరికి పర్వాలేదు అనిపిస్తుంది ఈ మాసంలో అయితే కనుక. ఇక వీరికి కలిసి వచ్చే దిక్కు తూర్పు, ఉత్తరం, ఈ 2 దిక్కులు చాలా అద్భుతంగా ఉంటాయి. వారు ఏదైనా షాప్ పెట్టుకున్నా, వ్యాపారం పెట్టుకున్నా ఇబ్బంది లేకుండా ఉండేలాగైతే తూర్పు, ఉత్తరం ఈ దిక్కులు 2 కూడా వారు ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక వారు ఇండిపెండెంట్గా చేసుకోవాల్సిన కూడా మనం చెప్పుకున్నాం. దేవుని అనుగ్రహం ఖచ్చితంగా తీసుకోవాలి. దేవుడికి కలుసాకు వేసుకోవాలి. పుట్నాల పప్పు, వలిపేలాలు, బెల్లము ఇవి కలిపేసి స్వామివారికి నైవేద్యం పెట్టుకుంటూ ఉండాలి. చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు పొందేలాగా అనిపిస్తూ ఉన్నారు. కొంతమందికి అయితే మిశ్రమ ఫలితం సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి వారు కూడా జాగ్రత్తగా దేవుని యొక్క ఆరాధన, అగ్ని తీసుకుంటూ ఉండాలి. దేవునికి సంబంధించినటువంటి ధ్యానాలు ఎక్కువగా మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అనుకూల పనులు ముందుకు వెళ్తూ ఉంటాయి. వీళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. గణేశాయ నమః.
గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూలై నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో గోచారం చూస్తే రవి జూలై 16వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉంటాడు. తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెలంతా కూడా వృషభ రాశిలో ఉంటాడు. బుధుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. గురుడు ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. శుక్రుడు ఈ నెల జూలై 4వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తాడు. శని నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది. మీకు కష్టపడిన దానికి ప్రతిఫలం పొందుతారు. బంధువుల యొక్క సహకారం లభించడం, శుభకార్యాల్లో పాల్గొనడంతో పాటుగా మీరు ఇప్పటిదాకా కష్టపడిన దానికి ఆశించిన దానికన్నా చక్కని పురోగతి అయితే కనపడుతోంది. వ్యాపారాల్లో చక్కని లాభాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే దుబారా ఖర్చులు తగ్గించుకోవడము, అప్పులు తీర్చగలగడము, కొత్త రుణాలు మంజూరు అవడాలు, బ్యాంకు లావాదేవీలు సరిగ్గా సాగడాలతో పాటుగా ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మిషన్ లాంటివి కానీ లేకపోతే సెల్ ఫోన్లు కానీ లేదా వాహనాలు మార్చడం కానీ కొత్త వాహనాలు కొనడం కానీ విద్యుత్ వాహనాలు కొనడం కానీ ఇవన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తున్నాయి ఈ నెలలో. వ్యాపారాల కోసం కానీ గృహాలు కట్టడం కోసం కానీ గృహాలు కొనడం కోసం కానీ భూములు కొనడం కోసం కానీ అలా వాటి కోసం చేసే ఏవైతే రుణాలు ఉన్నాయో అవి మీకు బాగా కలిసి వస్తున్నాయి కాబట్టి వాటి కోసం అప్పులైతే తీసుకోవచ్చు. బ్యాంకు లోన్లు కూడా మంజూరు అవుతాయి వీటికి సంబంధించి. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు ఉన్నాయి. అంటే శాశ్వత ఉద్యోగాలు రాకపోయినా ఖాళీగా ఉండకుండా చేసే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి రికమెండేషన్ల ద్వారా ప్రమోషన్లు కనపడుతున్నాయి. అంటే ఉత్తిగా ప్రమోషన్లు కనపడలేదు. ఎవరైనా రికమెండేషన్ చేస్తే మాత్రం ప్రమోషన్లు కానీ మీరు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్లు కానీ ఉంటాయని చెప్పొచ్చు. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. ఉద్యోగంలో మార్పులు అంటే వేరే కంపెనీలు మారాలనుకున్నా అనుకూలంగా ఉంది. జీతాలు పెరుగుతాయని చెప్పొచ్చు. చాలా కాలంగా పెద్ద పెద్ద వివాదాలు ఇరుక్కున్న వాళ్ళకి, సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఇవి ఈ నెలలో బయటపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే భౌతికపరమైన ఆనందానికి, శారీరక సుఖానికి, భోగానికి, తినడానికి, తిరగడానికి, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడానికి, విందు వినోదానికి, విహారయాత్రలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఈ నెలలో కనపడుతున్నాయి. కానీ దాంట్లో ఆనందాన్ని వెతుక్కోగలుగుతారు. ప్రేమించినటువంటి వ్యక్తులతో సంతోషంగా కాలం గడపడం, మనసులో ఉండే ప్రేమ పంచుకోవడం, కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే ఈ నెలలో అవకాశాలు కూడా కనపడుతున్నాయని చెప్పొచ్చు. చాలా రకాల సమస్యలు ధైర్యంగా ఎదుర్కొని పోరాడి నెగ్గగలుగుతారని చెప్పొచ్చు. శారీరక సౌందర్యం కొరకు కృషి చేస్తారు. స్నేహితుల వల్ల ధనప్రాప్తి కూడా కనపడుతుంది. ప్రజలతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. అయితే వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టినట్లయితే ఈ నెలలో ఆదాయం చాలా బ్రహ్మాండంగా మీకు డబ్బులు మిగులుతాయి. కుటుంబంలో పెద్దల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ ఆరోగ్యం బాగోక డబ్బులు ఖర్చు అవుతున్నాయి. మీకు కుటుంబ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. అయితే మీ జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా అందరికీ కలిసి వస్తుంది. అలాగే రోడ్లు, అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. అలాగే పిల్లల విషయంలో కూడా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మీరు పట్టించుకోగలుగుతారు. పిల్లల్ని బాధ్యతగా పెంచగలుగుతారు. వాళ్ళకి సంస్కారాన్ని నేర్పగలే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకి పంట లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి కొత్త విషయాలు తెలుసుకున్న వ్యాపారంలో సక్సెస్ని అయితే సాధించుకోగలుగుతారు. కానీ అంతర్గత శత్రువులు నరదృష్టి బాగా ఉంది కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. మీరు సంపాదించిన డబ్బులు వృధాగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. వ్యసనాల జోలికి వెళ్ళకండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త ప్రమాదాలు ఉన్నాయి. విద్యార్థులకు మాత్రం కంప్యూటర్ కోర్సుల పట్ల రాణింపు కనపడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల పట్ల రాణింపు కనపడుతోంది. చదువులో ఉత్తీర్ణత, విద్యాప్రాప్తి కనపడుతోంది. అలాగే విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఉద్యోగస్తులు కూడా ప్రముఖులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. ఉద్యోగంలో సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. అలాగే అధికారులు బాగా మెచ్చుకోగలుగుతారు. చాలా రకాల సమస్యలు తెలివితేటలతో బయటపడగలుగుతారు ఉద్యోగస్తులు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు మీకు రాబోతున్నాయి. స్త్రీలకు కూడా అనుకూలంగా కనపడుతోంది. ఉత్సాహంగా ఉంటారు. దేవతారాధన చేస్తారు. భర్తతో సంతోషంగా ఉంటారు. ప్రేమించిన వాళ్ళతో శారీరకంగా కలవడంతో పాటుగా శారీరక భోగాలు అనుభవించే అవకాశాలు కనపడుతున్నాయి. భూముల్లో కానీ, గృహాలలో కానీ, బంగారంలో కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ పెట్టే పెట్టుబడులు వృద్ధవుతాయి. షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కారం చేసుకోగలుగుతారు. అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి అన్యోన్యత ఏర్పడడం, వివాదాలు పరిష్కారం అవడం కనపడుతుంది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడడం, ఆర్థికంగా డబ్బులు బాగా సంపాదించగలగడం, కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయగలగడం, అక్కడ ఉద్యోగ ప్రాప్తితో పాటుగా గృహయోగం కూడా కనపడుతుంది. కుటుంబంతో కలిపి మంచి ప్రయాణాలు చేయడం కానీ, విందు వినోదాల్లో పాల్గొనడం కానీ, విహారయాత్ర చేయడం కానీ, తీర్థయాత్ర చేయడం కానీ చేసే అవకాశాలు ఈ నెలలో బాగా కనపడుతున్నాయి.
అలాగే ఎవరికైతే వివాహం కాలేదో వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతున్నట్లయితే కనుక ఎవరిని పెళ్లి చేసుకోవాలో ఈ నెలలో ఆ కన్ఫ్యూజ్ అంతా తీరి మంచి వ్యక్తులతో వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వివాహాలు జరగాలన్నా జీవితంలో ఏ పెద్ద పెద్ద ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా జాతకం చాలా ముఖ్యం. ఎందుకంటే జాతకంలో లగ్నం ఏమిటి, ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశలు నడుస్తున్నాయో తెలుస్తుంది. ఆ దశలు యోగిస్తున్నాయో లేదా తెలుస్తుంది. దాన్ని బట్టి ఏదైనా తేడాగా ఉంటే మనం వాడికి జపాలు అవి చేయించుకుంటే చాలా బ్రహ్మాండంగా మీకు యోగిస్తుంది. కాబట్టి ఒకసారి జాతకం చూపించుకోండి. మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూసి చెప్తాం. తద్వారా ఏదైనా దోషాలని పరిహారాలు అవి చేసుకుంటే మీకు బ్రహ్మాండంగా అనుకున్న పనులన్నీ తొందరగా జరుగుతాయి. అది వివాహం కావచ్చు, ఉద్యోగం, సంతానం, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు ఏవైనా సరే పర్సనల్ జాతకంలో ఉండే గ్రహాలు బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ జాతకం చూపించుకోవాల్సిందిగా ఒకసారి చెబుతూ, ఇక వివాహం విషయంలో కూడా గట్టిగా ప్రయత్నం చేస్తే అవుతుంది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతాన యోగ్యత ఉంది. నార్మల్ డెలివరీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే ఎవరైతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారో, మెడిసిన్స్ వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటిదాకా మిస్క్యారేజ్ అవుతున్న వాళ్ళకు కూడా సంతానం కలిగే అవకాశం కనపడుతుంది. అలాగే ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గడంతో పాటుగా మీరు ఏదైనా వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే కనుక మీ ఇంట్లో చెప్తే ఒప్పుకుంటారో పెళ్లిళ్ళు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి. విడిపోయిన ప్రేమికులు కూడా కలుస్తారు. అనుమానపు ఆలోచనలు తగ్గుతాయి. ఆదర్శవంతంగా జీవించాలనుకుంటారు. రాజకీయ నాయకులకి ఉన్నత స్థాయి పదవులు పొందే అవకాశాలు, రాజకీయ చతురత కనపడుతుందని చెప్పొచ్చు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కూడా కొత్తగా ఆలోచించడంతో పాటుగా గొప్ప గొప్ప ప్రాజెక్టులు చేపడతారని చెప్పొచ్చు. బాగా కష్టపడతారు. శారీరకపరమైనటువంటి సౌందర్యం కోసం తాపత్రయపడతారు. మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. గొప్ప వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. సమాజంలో కీర్తి, గౌరవ మర్యాదలు బాగా పెరగబోతున్నాయి. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తారు. మీరు అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారని చెప్పొచ్చు. అలాగే సుఖాన్ని, భోగాన్ని అనుభవించడం, ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలవడం, కోరుకున్న వస్తువులు కొనుగోలు చేసుకోగలగడం కనపడుతోంది. అయితే సొంతంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాల వల్ల లాభం ఉంది తప్ప ఇతరులు ఇచ్చే సలహాలు స్వీకరించినట్లయితే ఇబ్బంది పడతారు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చెప్తే నమ్మకండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం బయట వాళ్ళ యొక్క విషయాలు మాత్రం నమ్మకండి. మీరు ఎక్కువగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే విద్యార్థులు కూడా మీలో టాలెంట్ ఉన్నా సరే దాన్ని సరిగ్గా చదువు మీద పెట్టడానికి ప్రయత్నం చేసినట్లయితే బాగుంటుంది. విద్యార్థులకి తల్లిదండ్రులతో బాగా రిలేషన్ ఏర్పడబోతోంది. చదవాలన్న ఒక కృషి పెరుగుతుందని చెప్పచ్చు, పట్టుదల పెరుగుతుంది. స్త్రీలకి సౌందర్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అలాగే ప్రయోగాలు బాగా చేయగలుగుతారు. మీరు అనుకున్న లక్ష్యాలు బాగా సాధించుకోగలుగుతారు. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అందుకని ఆరోగ్యం కోసం మీరు చేయవలసిన పెద్ద మార్పు ఏంటంటే జీవన విధానం మార్చుకోండి. రాత్రి ఫోన్లు చూడకండి. రాత్రి తొందరగా పడుకోండి. నిద్ర చాలా ముఖ్యం. అలాగే పొద్దునే లేవడం, శారీరక వ్యాయామం ఖచ్చితంగా ఒక అరగంట చేయడం, అలాగే కాస్త దేవుడి దగ్గర పూజ చేసుకోవడం, మెడిటేషన్ చేసుకోవడం, సమయానికి తినడం చాలా ముఖ్యం. ఇలా చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మీకు ఆరోగ్యం బాగుపడుతుంది. ఎటువంటి శస్త్రచికిత్సలు పడవు. లేదంటే కనుక ఎక్కువగా ఈ వ్యసన పరులకి శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి. మద్యపానం సేవించే వాళ్ళకి, ధూమపానం సేవించే వాళ్ళకి కూడా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు, అసలు జంక్ ఫుడ్లు అసలు తినకండి. డ్రింకులు అవి తాకండి. వాటి వల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి. మీకు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆరోగ్య విషయంలో ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి ఈ నెలలో. వాహన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. అయితే ఎంతటి కష్టానైనా తట్టుకోగలుగుతారని చెప్పొచ్చు. అందరితోటి బాగా అందంగా మాట్లాడగలిగి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అయితే కొంచెం మీలో ఏంటంటే తెలియనటువంటి ఒక లోన్లీనెస్, అంటే ఒంటరితనాన్ని కోరుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ పని చేసుకునేటప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకున్నట్లయితే మీకు అన్ని పనులు తొందరగా పూర్తవుతాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం ఏర్పడుతుంది. గొడవలు తగ్గుతాయి. ఇతరులకి సహకారం చేయగలుగుతారు. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి. అందరితోటి కూడా మిత్రత్వాన్ని కలిగి ఉంటారని చెప్పచ్చు. కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేస్తే సక్సెస్ అవుతారు. గృహం కట్టాలనుకున్నా, కొనాలనుకున్న అనుకూలతలు కనపడుతూ ఉన్నాయి. స్థలాలు, పొలాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే భూముల యందు ఆసక్తి, వ్యవసాయం యందు ఆసక్తి బాగా పెరుగుతుంది. మిద్దె తోట వ్యవసాయం కానీ, పంటలు పండించడానికి కానీ, పశువులు పెంచడానికి కానీ ఎక్కువగా అవకాశాలు కనపడుతున్నాయి. పాల డైరీ ఉత్పత్తుల వల్ల కూడా లాభాలు కనపడతాయి. మీకు సంఘంలో విశేష కీర్తి, గౌరవమర్యాదలు బాగా లభిస్తున్నాయి. ఉద్యోగ కార్యాలయాల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఆఫీసులో పేరు తెచ్చుకోగలుగుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల నుంచి బయటపడగలిగి రుణాలు తీర్చగలుగుతారు. డబ్బు సంపాదన పెరుగుతుందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు లాభాలు కనపడుతున్నాయి. ఎక్కువ డబ్బు సంపాదించడానికి తాపత్రయపడతారు. ఎలాంటి సమస్య నుంచైనా బయటపడగలుగుతారు. చిన్న పరిశ్రమలు పెట్టేవారికి, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు పెట్టేవారికి లోన్లు రావడమే కాదు, పర్మిషన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాల ద్వారా డబ్బు బాగా సంపాదించుకోగలుగుతారు. అలాగే వాహనం కొనడం కానీ, వాహనం మార్చడం కానీ కలిసి వస్తుంది. చెడిపోయినటువంటి వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు రిపేర్లు చేయించుకున్నట్లయితే కనుక కలిసి వస్తుంది. అలాగే ఉద్యోగం చేసే చోట మంచి అభివృద్ధి కనపడుతుంది. వ్యాపారస్తులు కూడా ప్రణాళికాబద్ధంగా వ్యాపారాలు చేయడం ద్వారా లాభాలు పొందగలుగుతారు. వడ్డీ తాకట్టు వ్యాపారస్తుల లాభాలు, అన్ని రంగాల వ్యాపారస్తులకు కూడా ఆచితూచి వ్యవహరించినట్లయితే నష్టాలు భర్తీ లాభాలు పొందగలుగుతారు. ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్న తర్వాత మీరు పనిలో నిమగ్నమవుతున్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ
అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడం, లేదా కోర్టు సమస్యలు వాటితో ఇబ్బంది పడుతూ ఉన్నా, శత్రువులు పెరిగిపోతున్నా, లేకపోతే ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు వచ్చినా కూడా అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటిలో ఏ యంత్రం కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. మేషరాశి వారికి జూలై నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా మేషరాశి వారికి ఈ నెలంతా కూడా కుజ, గురు, రవి గ్రహాలు చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. ప్రధానంగా ఈ నెలాఖరు వరకు కూడా రాస్యాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ధనస్థాన సంచారం జరుగుతుంది. ఇది ఒక విధంగా వీరికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా విద్యార్థులకి మంచి హాస్టల్లో చేరడం కానీ, మంచి కాలేజీలో చేరడం కానీ అవకాశం ఉంటుంది. సో విజయ అవకాశాలు ఎక్కువగా 3వ స్థానంలో రవి వల్ల రావడం జరుగుతూ ఉంటుంది. అంటే రవి 3వ స్థానంలో సంచరించడం అన్నది ఈ జూలై నెల 15వ తారీఖు వరకు 3వ స్థానంలో రవి ఉండడం వల్ల మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక రిటర్న్ ఎగ్జామ్స్ రాసినా, ఒక కొత్త ప్రయత్నం చేసినా అది 100% మీరు స్వయం కృషితోనే సక్సెస్ కావడం జరుగుతుంటుంది. మీరు చేసే ప్రయత్నానికి చాలా వరకు మీ యొక్క తండ్రి గారి సహకారం కానీ, పెద్దవారి సహకారం కానీ, గురువుల సహకారం కానీ లభించడం జరుగుతుంది. అంటే ఏదన్నా 3వ స్థానంలో రవి మీకు విజయ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. అదే రవి మళ్ళీ మీకు ఈ జూన్ 15వ తారీఖు తర్వాత 4థ స్థానంలోకి రావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి గురువుతో కలిసి ఒక అద్భుతమైనటువంటి యోగం ఏర్పడుతుందన్నమాట. పంచమ భాగ్యాధిపతుల కలయిక 4థ స్థానంలో ఏర్పడడం వల్ల ఒక లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది, ఒక అదృష్ట యోగం లాంటిది ఏర్పడడం జరుగుతుంది. దాంతో రవి ఇంచుమించుగా ఎవరైతే మీ యొక్క సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో, లేదంటే సంతాన విషయంలో శుభవార్తలు వినడం జరుగుతుంది. పిల్లలకి మీ సంతానానికి అయినా విదేశ ప్రయత్నం ఫలించడం కానీ, వారికి మంచి కాలేజీలో సీట్ రావడం కానీ, మీ మనసులో ఏదైనా కోరిక ఉన్నప్పుడు, ఏదైనా చేద్దామనే సంకల్పం ఉన్నప్పుడు అది కంపల్సరీగా నెరవేరుతుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి, విద్వత్తుకి తగిన గుర్తింపు ఈ సమయంలో 100కి 100 రూపాయలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక మంచి కోణాధిపతి కేంద్రంలోకి వచ్చినా, కేంద్రాధిపతి కోణంలోకి వచ్చినా ఆ గ్రహ కారకత్వాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. ప్రధానంగా మీకు పంచమాధిపతిగా ఉన్నటువంటి వాడు రవి, అంటే సంతానకారకుడు. అలాగే సహజ సంతానకారకుడు గురువు. ఈ 2 గ్రహాలు కేంద్రంలో కలడం, గురువు ఉచ్చులో ఉండడం, ఇదంతా కూడా మీ పిల్లల యొక్క అభివృద్ధి మీకు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. పిల్లల కొరకు మీరు ఏదో ఒక
స్థిరాస్తి కొనడం కానీ వారికి కొంత ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కానీ ఏదంటే వాళ్ళ కాలేజీలో చేరడానికి కొంత ధనాన్ని వెచ్చించడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా మీకు మిగతా విషయాలు పరిశీలించినప్పుడు వ్యయ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కొంతవరకు ఏలినాటి శని అన్నది మీ జీవితంలో ప్రస్తుతం నట్టం వల్ల నెమ్మదిగా మీ యొక్క ఆర్థిక నిల్వలు తగ్గుతూ ఉంటాయి. కొన్ని అనవసర వస్తువులు కొనడం వల్ల కానీ, ఎవరికన్నా ధనం అప్పు ఇవ్వడం వల్ల కానీ, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల కానీ కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమయంలో మీరు ఎవరికన్నా డబ్బు అప్పుగా ఇవ్వడం కానీ, అలాగే ఫేక్గా ఉన్నటువంటి అధిక వడ్డీకి ఆశపడో ఎక్కువ ఆదాయం వస్తుందనో ఇతర షేర్ల మీద వాటి మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా మీరు ఫిక్స్డ్గా ఉన్నటువంటి ఏదో స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టుకోవాలి తప్ప అన్నెసరీ ఖర్చుల వల్ల అవసర సమయంలో ధనంకి ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. కాబట్టి అయినప్పటికీ కూడా గతంలో కన్నా కొంత బెటర్ అయింది. అంటే 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడి మీద గురువు యొక్క దృష్టి పడుతుంది వ్యయాధిపతిగా. దాని కారణం వల్ల ఖర్చులు కొంతవరకు కంట్రోల్ అవుతాయి. చాలా వరకు మంచివారి అడ్వైస్తో మంచి ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నది ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ సమయంలో మీ యొక్క సొంత తెలివితేటల కన్నా ఇతరుల సలహాలు తీసుకొని ఇన్వెస్ట్ చేయడం అన్నది మంచిది. అంటే గతంలో మీరు పోగొట్టుకున్న ధనం కానీ, భూములు స్థిరాస్తులు అమ్మడం వల్ల కానీ, ఎవరికైనా గతంలో మీరు రుణం ఇచ్చి ఆ ధనం తిరిగి రావడంలో ఈ చిట్ ఫండ్స్, ఇన్సూరెన్స్ వగైరా ఒక ఆకస్మిక ధనం లాంటిది, మీది కాని ధనం లాంటిది సడన్గా ఈ నెలలో మీకు వచ్చే అవకాశం ఉంది. ఇది స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలించే సమయం. మీరు స్వయం కృషితో ఎవరు సహకారం లేకుండా ధనం సంపాదించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. అంటే నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. స్వతంత్ర వృత్తిలో ఉన్నవాళ్ళు కూడా వారి యొక్క శక్తి సామర్థ్యాలతో ధన సంపాదన చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మరి స్కాలర్షిప్ రావడం కానీ, క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం రావడం కానీ, వారు కోరుకున్న కాలేజీలో సీట్ రావడం కానీ జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో సంపాదన నిమిత్తం ఉపాధి అవకాశాల కోసం కుటుంబాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే చాలా కాలంగా మీ కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు తిరిగి మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతుంది. కుటుంబం మీద ఆధిపత్యం చెలాయిస్తారు. కుటుంబ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నంలో మీ చేయి పైనే ఉంటుంది. మొత్తం మీద కుటుంబ బాధ్యతలను స్వీకరిస్తారు. కుటుంబ సమస్యల్ని పరిష్కరించడం జరుగుతుంది. అలాగే మరి ఈ కుజుడు కుటుంబ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబంలో ఒకరికి ధన సంపాదన పెరుగుతుంది. అలాగే ఈ ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు అష్టమ స్థానాన్ని వీక్షించడం వల్ల మరి అనారోగ్యపరంగా ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎదుర్కొంటున్నారో వారు సడన్గా ఏదన్నా వైద్యం చేయించుకోవడం కానీ, ఆపరేషన్ లాంటివి జరగడం కానీ జరిగే అవకాశం ఉంది. అది మీకు మంచికి చేస్తుంది తప్ప ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ప్రధానంగా కుజుడు ఈ నెలంతా కూడా మీకు సహకరించడం జరుగుతుంది. ఇక ప్రధానంగా శుక్రగ్రహం, ప్రస్తుతం శుక్రగ్రహం మీకు తృతీయ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా మీకు ఈ నెలాఖరు వరకు కూడా శుక్రుడు 3వ స్థానంలో సంచరిస్తుంటాడు. అంటే కమ్యూనికేషన్ గ్యాప్స్ ఎక్కువగా, కొత్త వాళ్ళతో పరిచయం ఏర్పడుతుంది. కొత్తగా మిత్రులు, మంచి స్థాయిలో ఉన్నటువంటి మిత్రులు ఏర్పడతారు. ప్రధానంగా మీకు వివాహపరంగా వివాహ సంబంధాలు ఎదురు చూస్తున్న వారు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి 100% మీకు అనుకూలమైనటువంటి దగ్గరలో ఉన్నటువంటి వివాహ ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా 4వ స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహం గురువుతో కలిసి ఉండడం వలన నూతన వాహన కొనుక్కునే ప్రయత్నం కానీ, ఏదైనా గృహప్రవేశం లాంటివి చేయడం కానీ, గృహానికి కావాల్సినటువంటి అందమైన వస్తువులు, ఫర్నిచర్ వగైరా సమకూర్చుకునే అవకాశం ఉంది. బట్ ఏదైనా భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు 4వ స్థానంలో సంచరిస్తూ శుక్రగ్రహంతో కలిసి ఉండడం వలన కంపల్సరీగా మీరు ఏదైనా ఒక నూతన భవనాన్ని కానీ, గృహాన్ని కానీ కొనుగోలు చేసే ప్రయత్నం జరుగుతుంది. ఏదో ఒక శుభకార్యంలో మీరు బంధుమిత్రులతో కలిసి పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఇంకా యాస్టీజ్గా లాభస్థానంలో ఉన్నటువంటి రాహు చాలా పెద్దవారితో పరిచయం ఏర్పడుతుంది. విదేశ సంస్థలు కానీ, విదేశ బ్యాంకులు కానీ మీకు సహకరించడం జరుగుతుంది. లేదా విదేశంలో ఉన్నటువంటి మిత్రులు మీకు చాలా వరకు సహకరించి మీ అభివృద్ధికి కారణం అవడం కానీ, మీతో కలిసి పనిచేయడానికి వాళ్ళు ఉత్సాహం చూపడం కానీ జరుగుతుంది. బట్ ఏదైనా మీరు వాటిని ఉపయోగించుకోవడం వల్ల అది మీకు మంచే తప్ప ఎటువంటి ఇబ్బంది ఉండే అవకాశం లేదు. ఓవరాల్గా జాతక పరిశీలనలో పంచమంలో ఉన్నటువంటి కేతువే మీకు కొన్ని సందర్భాల్లో ఈ షేర్ మార్కెట్, స్పెక్యులేషను అటువంటి వాటిలో ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి
ఈ ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలో షేర్ మార్కెట్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఓవరాల్గా జాతక పరిశీలనలో గురుగ్రహం, శుక్రగ్రహం గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి. ప్రస్తుతం బుధుడు మీకు చతుర్థ స్థానంలో సంచరిస్తూ గురువుతో కలిసి ఉండడం వల్ల విద్యార్థులకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా అది 100% మీకు సక్సెస్ రావడం జరుగుతుంది. ఇదే బుధుడు మీకు ప్రస్తుతం వక్రగమనంలో ఉండడం వల్ల కొంతవరకు ఒక ప్రయత్నాన్ని 2 సార్లు ప్రయత్నం చేయడం వల్ల ఆ విజయం రావడం జరుగుతుంటుంది. బుధుడు జూలై 7వ తారీఖున వక్రగమనంలో తిరిగి మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి రవితో కలిసి సుమారుగా ఒక వారం రోజులు ఏర్పడిన బుధాదిత్య యోగం ఇది వ్యాపారస్తులకి, విద్యార్థులకి చాలా నైపుణ్యాన్ని పెంచి వారికి కొన్ని కొత్త అవకాశాలు రావడం అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్గా ఈ మేషరాశి వారికి ఈ నెలంతా కూడా అభివృద్ధికరంగానే ఉన్నది. స్వస్తి.